పుట్టుకకు మరణానికి మధ్య దేశం గురించి ఆలోచించేవాడి నిజమైన మనిషిని, అటువంటి మనుషులు ఇప్పుడు దేశానికి అవసరమని అన్నారు జేడీ లక్ష్మీనారాయణ. విశాఖ పార్లమెంటు జనసేన అభ్యర్థి మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. జేడీ సైన్యం ప్రతినిధి సతీష్తో పాటు పలువురు ఎన్జీఓ సంఘం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జేడీ పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో లక్ష్మీనారాయణ రక్తదానం చేశారు. అనంతరం ఐఏఏఎంలో విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మీ అందరికీ నేను ఇచ్చేది ఏంటంటే, సమాజం కోసం ఒకటి బతుకుదాం. మనకు ఒక సేయింగ్ ఉంది, మనం పుట్టినప్పుడు దేహాన్ని సంతరించుకుంటాం, మనం మరణించినప్పుడు దేవుడి దగ్గరికి వెళతాం. కాబట్టి ఈ దేహానికి దేవుడికి మధ్య దేశం ఉంటుంది, అది మర్చిపోకూడదు. మనం బ్రతికి ఉన్న నాళ్ళు దేశానికి మనం ఏం చేయగలమో అన్నది కనుక ఆలోచించగలిగితే భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. గురువుగారు అబ్దుల్ కలాం గారు కూడా ఇదే చెప్పేవాళ్ళు, ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని చూడాలి. ఈ దిశగా విశాఖపట్నం వాసులందరూ ఆలోచించి తమ పుట్టినరోజున ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేసి మన పిల్లల బర్త్డే ఎప్పుడైతే సెలబ్రేట్ చేస్తామో దాన్ని కూడా సమాజానికి ఉపయోగపడే ఒక పని చేయగలిగితే ఒక మంచి సమాజం, ఒకరి మీద ఒకరు ప్రేమ ఉన్న సమాజం, ఒక మంచి కుటుంబంలాగా ఉన్న సమాజం తయారవుతుంది. ఆ దిశగా మనమంతా ప్రయాణం చేద్దామని తెలియజేసుకుంటూ, ఈ విశాఖపట్నం పార్లమెంటరీ అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను జనసేన టికెట్ మీద. మా గుర్తు గాజు గ్లాసు. 11 ఏప్రిల్న జరిగే ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరందరూ ఓటు చేసి ప్రజల్ని గెలిపించుకుందామన్నది జనసేన కాన్సెప్ట్. కాబట్టి మీరందరూ సహకరించి ఒక భారతదేశంలోనే మంచి ఒక కాన్స్టిట్యుయెన్సీ, నియోజకవర్గం, బెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ విశాఖపట్నాన్ని తయారు చేయాలన్నది నా సంకల్పన. విశాఖపట్నానికి సంబంధించిన మేనిఫెస్టోని కూడా త్వరలో ఒక 2-3 రోజుల్లో నేను రిలీజ్ చేస్తాను బాండ్ పేపర్ మీద. అది కూడా మీరు చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే మనమంతా కలిసి విశాఖపట్నాన్ని, ఆంధ్రప్రదేశ్ని, భారతదేశాన్ని ముందుకు తీసుకొద్దాం. ధన్యవాదాలు. జై హింద్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను మీకు కత్తి ఇవ్వడం లేదు, నేను మీకు ఓటు అనే ఒక ఆయుధం ఇస్తున్నాను. ఈ ఓటును సక్రమంగా వినియోగించుకుంటే మీరు రాజులవుతారు, ఈ ఓటును అమ్ముకుంటే మీరు బానిసలవుతారు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మనం ఈ బానిస బ్రతుకులు ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాం? దానికి ముఖ్య కారణం ఓటును కొనుక్కునే ప్రయత్నాలు అనేక మార్గాలుగా చేస్తున్నారు. మనల్ని ఒక కొనబడే వస్తువుగా ఈ అభ్యర్థులు మార్చేస్తున్నారు. ఈ వలలో పడకండి. జనసేన మేనిఫెస్టో చూడండి, దాన్ని గనుక మేము పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాము. అది చేస్తే 5 సంవత్సరాలకు కనీసం 9 లక్షల దాకా మీకు సేవ్ అవుతుంది. ఇదంతా మీ డబ్బులు. కాబట్టి మీ ప్రజల ద్వారా ట్యాక్స్తో వచ్చిన డబ్బులు మళ్ళా ప్రజలకే వెళ్లాలన్నది జనసేన కాన్సెప్ట్. కానీ ఓటర్ను కొని ఆ తరువాత ప్రజాధనాన్ని తమ ధనంగా మార్చుకునేదానికి ఇతర వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. దానిలో మీరు బలిపడకండి. ఒక మనదైన ప్రభుత్వాన్ని, మనదైన ప్రజాస్వామ్యాన్ని మనమంతా ఏర్పాటు చేసుకుంటాం. ఇది తర్వాత రెడ్ క్రాస్ తో నా హోల్ బాడీ ఎప్పుడో ఫ్లడ్ చేయడం జరిగింది. కాబట్టి మరణాంతరం కూడా మనం ప్రజలకు ఉపయోగపడతామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక మహానుభావుడు అన్నారు, మనం పుట్టినప్పుడు దేహాన్ని సంతరించుకుంటాం, చనిపోయిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్ళాము అంట. పుట్టినప్పుడు దేహాన్ని సంతరించుకుంటాం, మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళతాం. ఈ దేహానికి దేవుడికి మధ్య దేశం ఉంటుంది అన్నది మర్చిపోకూడదు. అందువల్ల మనం జీవించి ఉన్నప్పుడు మన దేశానికి మనం ఏం చేయగలము అన్నది ఆలోచించుకుంటే, చాలా మందికి ఎలా ఉంటుందంటే, గొప్ప అంబానీ లాగానో ఏదో ఆ విధంగా ధనం ఉన్నప్పుడే నేను ఏదో సహాయం చేయగలను సమాజానికి అన్న భావనలు ఉంటాయి. డబ్బు లేకుండా కూడా మనం సమాజానికి సేవ చేయొచ్చు. మంచి ఆలోచనలున్న సమాజ సేవ, మంచి పిల్లలను మన ఇంటి నుంచి సమాజానికి ఇవ్వడం, అదే ఒక సమాజ సేవ. మనకున్న పరిధిలో మనం ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతామని ప్రతి ఒక్కరూ కనుక ఆలోచించగలిగితే దాన్ని మనం నిజం చేసి చూపించగలం అన్నమాట. దానికి సేవ ఎప్పుడైతే మన అంతర్ అవుతుందో, మనం గుడికి వెళ్ళాలి, పూజ చేయాలి, ఇది ఆధ్యాత్మిక, ఇది భక్తి. గుడికి వెళ్ళడం, పూజలు చేయడం ఇది భక్తి. ఎదుటి మనిషిలో కూడా దేవుడు ఉంటాడు అని గుర్తించడం ఆధ్యాత్మికత. ఇది చాలా కలిగించాలని మనం ఎప్పుడూ ఆలోచించాలి. ఎందుకంటే ఆయనలో దేవుడిని చూసుకుంటూ ఉంటాం కాబట్టి. ఇలాగే ప్రతి వ్యక్తిలో కూడా దేవుణ్ణి చూసుకుని ఒక అనుభూతిని, ఆ విధమైన విద్యను, ఆ విధమైన వారసత్వాన్ని. For more updates, please subscribe 99 TV Telugu.